పేతురు అత్త స్వస్థత. పేతురు ప్రభువునొద్ద ఉన్న సమయంలో తన యొక్క అత్తగారు అతి తీవ్ర జ్వరముతో బాధపడెను. అంతటా పేతురు ఆమెను గూర్చి ప్రభువుకి తెలియజేసినప్పుడు వారు ఆ ఇంట ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. పేతురు అత్తగారు దేవుని యందు విశ్వాసము కలగ స్త్రీ. ఆమె బాధగా, బలహీనముగా, ఇబ్బందిగా ఉన్నప్పుడు సహితము కూడా దేవుణ్ణి తన హృదయంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి. ఆమె కొరకు పేతురు ప్రభువుని వేడుకొనగా ప్రభువు వెంటనే ఆమె ఇంట చేరి ఆమెని ముట్టి స్వస్థపరిచెను. స్వస్థత పొందిన మరుక్షణమే ఆమె ప్రభువుకి మరియు ప్రభు యొక్క శిష్యులకు ఉపచారం చేయసాగాను. ఆమె ఉపచారం చేయుట యందు మరియు ప్రభువుకు సేవ చేయుట యందు కూడా ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా బైబిల్ నందు వ్రాయబడి ఉన్నది. ఈ రీతిగా పేతురు తన యొక్క అత్తని ప్రభువు చేత స్వస్థత పొందినట్లుగా, స్వస్థత గావించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. స్వస్థత పొందిన తోడనే ఆమె అనారోగ్యం నుండి బయటపడిందని అలా ఉండక వెంటనే ఆమె ఉపచారం చేయటం ప్రారంభించెను. కనుకనే ఆమె బైబిల్ నందు స్పష్టముగా ఆమె ఉపచారముల కొరకు వ్రాయబడెను. ఎవరైనాను సరే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన చేసిన కార్యాలను బట్టి అనేకులకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. పేతురు అత్తగారు కూడా ఆమె జ్వరము నుండి విడుదల పొందిన మరుక్షణము నుండి ఉపచారం చేసినప్పుడు ఆమెను గూర్చి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె ఉపచారం చేయుట చూసి ఆశ్చర్యము పొందెను.